గురవే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వాగార్తావివసంయుక్తౌ వాగర్తప్రతిపత్తయే జగతపితరు వందే పార్వతీ పరమేశ్వరం అంటూ మాకు జన్మనిచ్చినటువంటి మా యొక్క మాతృమూర్తికి మా యొక్క తండ్రి గారికి నమస్కరిస్తూ, అలాగే మాకు విద్యాబుద్ధులు నేర్పించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మా యొక్క గురుదేవులు పూజ్య గురుదేవులకు ప్రణమిల్లుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి మాతృమూర్తులందరికీ కూడా మేము నమస్కరిస్తూ ఉన్నాము. మరి ఇందాక అందరూ చెప్పారు గురుదేవులు, వారికంటే మీ ముందు మా యొక్క వయస్సు చాలా చిన్నది, ఎంత తెలిసినా కూడా ఇంకా తెలుసుకునేటటువంటి తత్వం మాలో ఉంది. వేదిక మీద కూర్చున్నాం కానీ మా గురుదేవులు నేర్పించింది ఏమిటి అంటే, మీరు ఎప్పుడు కూడా కారుకు డ్రైవర్ గానే ఉండాలి కానీ కారు వెనకాల కూర్చోవద్దని చెప్పి మా గురుదేవులు చెప్పారు. దీనిలో ఆంతర్యం ఏమిటి అంటే, ఆధ్యాత్మిక భావన ఎటువంటిది అంటే, కారు డ్రైవర్ ఏం చేస్తాడంటే ఓనర్ అనేటువంటి వారు వెనకాల కూర్చుంటే దాన్ని డ్రైవింగ్ చేసే స్టీరింగ్ మాత్రం డ్రైవర్ చేతిలో ఉంటుంది. ఆ కారు సక్రమంగా పోవాలన్నా, అది మలుపులు తిరగాలన్నా కూడా దాని యొక్క చేతులు ఎక్కడ ఉంటాయంటే ఆ స్టీరింగ్ నడిపే వారి చేతిలో ఉంటాయి. అలాగా ఈ యొక్క ఆధ్యాత్మిక భావన అంటేనే లోకం యొక్క సేవ చేయడానికి ముందుకు వచ్చేటువంటి వారు. మరి ఇంత పెద్ద కార్యక్రమం నిజంగా అనిపిస్తుంది. స్వాముల వారు చెప్పారు, నిజంగా ఇది సింగారము కాదు బంగారం అవ్వటానికి నవచండి మహాయాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాము. కేవలం ఒక 30 రోజులలో మాత్రమే మేము అనుకున్నాము కార్తీక మాసంలో చేయాలని. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి విశేషం ఈ రోజు ఏమిటి అంటే, మాకు 2 నెలల కిందట కామాఖ్య నుంచి అమ్మవారి దర్శనానికి పిలుపు వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళలేదు అని బాధపడుతూ ఉంటే ఒక వారం కింద ఫోన్ చేశారు వారు కామాఖ్య క్షేత్రం నుంచి, స్వామీజీ కేవలము సంవత్సరంలో ఒకసారి మాత్రమే కామాఖ్య అమ్మవారు అక్కడ రథస్వల అవుతూ ఉంటుందట. ఆ యొక్క రథస్వల కార్యక్రమాన్ని చూడటానికి కోట్లాది మంది భక్తులు తరలి వెళ్తూ ఉంటారు. ఆ యొక్క కామాఖ్య అమ్మవారి అనుగ్రహమే ఈ యొక్క నవచండి మహాయాగము. మరి మేము అనుకున్నాము ఇన్ని డబ్బులు, కార్యక్రమం అయితే పెద్దగా ఉంది, ఏర్పాట్లు కూడా సరిగ్గా లేవు, ఎందుకంటే మన కొండ ఉన్నది ఎగుడు దిగుడు, ఒకటి ఉంటే ఒకటి లేదు అన్నటువంటిగా ఉంది. కానీ అప్పుడే మాకు మన యొక్క నారాయణపేట పెద్దలందరూ, నాగురావు నామాజీ గారు కానీ, రతన్ పాండ్రెడ్డి గారు కానీ, మన యొక్క ముఖ్యంగా వయస్సులో 81వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నా కూడా ఇప్పటికీ 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారిలాగా మమ్మల్ని అందరూ నడిపించేటువంటి మా కుర్మన్న సార్ గారు కానీ, అట్లాగే గ్రామ పెద్దలు నాగిరెడ్డి గారు కానీ, వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం, స్వామి మీరు ఏమి చింతించకండి మేమున్నాము అంటే ఈ యొక్క కార్యక్రమ భారాన్ని మొత్తం కూడా తమ యొక్క భుజస్కంధాల మీద వేసుకొని కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకువచ్చారు. స్వామీజీ చెప్పారు, ఈ యొక్క శ్రీగిరి అంటే శ్రీ అంటే సంపద, గిరి అంటే కొండ అని. తెలుసుకుంటే కొండలోనే సంపద ఉంది, తెలుసుకోకుంటే ఇది కొండ మొత్తం కూడా బూడిద కుప్పే. కాబట్టి మేము అనుకుంటున్నాము రాబోయే ఆనతి కాలం లోపలనే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మాతృ స్వరూపమైనటువంటి క్షేత్రంగా, దుర్గా క్షేత్రంగా విలసింపజేయాలని చెప్పేసి ఇటు కార్యక్రమానికి మీ అందరి సహకారము, మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. కాలంలో ఆలస్యమైనందున అందరూ కూడా మన్నిస్తారని ఆశిస్తూ ఇప్పుడు మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అందరూ గనక ఒకసారి లేచి స్వామీజీలందరూ దర్శనం చేసుకుని అక్కడ మహాపూర్ణాహుతి దగ్గరికి వెళ్తే మహాపూర్ణాహుతి, అలాగే అమ్మవారికి మహామంగళ